హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ ఎట్ కిచెన్. సబ్స్క్రైబ్ అవ్వండి మోర్ వీడియోస్ కోసం. సబ్స్క్రైబ్ అయ్యేటప్పుడు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి, మర్చిపోకండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ రెసిపీ. మరి ఈరోజు రెసిపీలో పొటాటో పల్లీ ఫ్రై చేయబోతున్నానండి. ఈ పొటాటో పల్లీ ఫ్రై సేమ్ మనకి కర్రీ పాయింట్ స్టైల్లో చేసి చూపిస్తాను. ఈ ఫ్రై చాలా బాగుంటుందండి. లంచ్ బాక్సుల్లోకి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టేస్తే. మరి ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ 4 మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకున్నానండి. వీటిని పీల్ తీసేసి ఒక్కసారి క్లీన్గా మట్టి ఎక్కడా లేకుండా 1-2 సార్లు కడిగేయాలండి. తర్వాత ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క బంగాళదుంపని తీసుకుని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసేసి వాటర్లో వేసేయండి. పొటాటోని కట్ చేసుకునేటప్పుడు మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ముక్కల్ని ఇలా మీడియం సైజులో కట్ చేయాలండి. ఇలా మీడియం సైజులో కట్ చేసుకుంటే మనకి ఫ్రై చేసుకునేటప్పుడు అవి పర్ఫెక్ట్గా ఈక్వల్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా అన్నీ కట్ చేసేసి వాటర్లో వేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక గుప్పుడు పల్లీల్ని వేసి దోరగా వేయించాలండి. ఇలా దోరగా వేయించాక ఈ పల్లీల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 కాడ కరివేపాకు ఆకులు వేసి 1 సెకండ్ పాటు వేయించాలి. ఈ తాలింపు 1 సెకండ్ పాటు వేయించాక బంగాళదుంప ముక్కలన్నిటిని వేసేయాలండి. ఈ బంగాళదుంప ముక్కల నుండి వాటర్ అంతా డ్రైన్ చేసేసి అప్పుడు వేయాలి. ఇలా ఫస్ట్ 3 నిమిషాల వరకు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించాలండి. ఆ తర్వాత ఈ ముక్కల్ని బాగా ఆయిల్లో రోస్ట్ అయ్యి ఉడికేంత వరకు ఇలా వేయించాలండి. మంటని మీడియం టు లోలోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించాలి. మనం ఎప్పుడు పొటాటో ఫ్రై చేసుకున్నా అవి ఈక్వల్గా ఫ్రై అయ్యి పర్ఫెక్ట్గా ఉడకాలంటే ఇలా ఎంత వీలైతే అంత కడాయికి స్ప్రెడ్ చేయాలండి. అప్పుడు అవి మనకి ఈక్వల్గా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు జస్ట్ మనం అట్లకాడతో తిరగేస్తూ ఉండాలండి. అంతే, మనం కర్రీని తిప్పినట్టుగా తిప్పకూడదు. అలా తిప్పితే ఏమవుతుందంటే బంగాళదుంప అనేది మ్యాష్ అయిపోతుంది, బాగా మెత్తగా అయిపోతుంది అనమాట. ఇలా మధ్య మధ్యలో అట్లకాడతో ఫ్లిప్ చేస్తూ ఉండాలండి, మాడిపోకుండా క్రిస్పీగా చాలా బాగా వేగుతాయి. ఇలా ముక్కను తీసుకుని ఒకసారి చెక్ చేయాలండి, అది ఉడికిందో లేదో పర్ఫెక్ట్గా. ఈ విధంగా ముక్క ఉడికాక ఇందులో తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి బాగా కలపాలండి. ఆ తర్వాత కూడా మరో 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై చేయండి. లాస్ట్లో వేయించిన పల్లీలు వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, పొటాటో పల్లీ ఫ్రై రెడీ అయిపోయినట్టే. పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ కాంబినేషన్ అదిరిపోతుందండి ఫ్రై. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.